సామాన్యుడికి కేంద్ర మంత్రి కొడుకి ఎందుకు వ్యత్యాసం ఉంది? నేరస్తుడే కదా అని కేటీఆర్ క్వశ్చన్ చేస్తున్నారు. సో ఈ క్వశ్చన్ డైరెక్ట్ గా ముఖ్యమంత్రిని అండ్ బండి సంజయ్ అడిగినట్టుగానే ఉంది. దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? ఎగ్జాక్ట్లీ ప్రభుత్వము ఇటు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు రెండు అధికారంలో ఉన్నారు. వాళ్ళు బీజేపీ, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతా ఉన్నారు. ఒక అమ్మాయి విషయంలో ఆ అమ్మాయికి న్యాయం చేయడంలో పోక్సో కేసు నమోదైన తర్వాత 9 రోజుల తర్వాత అరెస్ట్ కావడం అనేటువంటిది, లొంగిపోవడం అనేటువంటిది ఏదో ఇంకా వాళ్ళు తెలుసుకోలేదు, అందరూ తెలుసుకోవాలనేటువంటి విషయాన్ని కేటీఆర్ మాట్లాడుతున్న సందర్భంలో 9 రోజుల తర్వాత పోలీసుల అదుపులోకి రావడం, అరెస్ట్ కావడం, జైలు పోవడం అనేటువంటిది ఇది సిగ్గుపడాల్సినటువంటి అంశం అనేటువంటిది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఇది చెప్తున్న సందర్భంలోనే ఆయనను దాచిపెట్టారు, కేంద్ర మంత్రి దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు, దానికి ముఖ్యమంత్రి సహకరించారు. ఒకరేమో నేనే పంపించానని చెప్పేసి తండ్రి ఆయన చెప్తా ఉంటే పోలీసులు పట్టుకున్నారంటూ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. ఇంత హైడ్రామా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పోక్సో కేసుకు సంబంధించి ఒక స్టేట్మెంట్ చేస్తూనే నా బామ్మర్ది పైన మాట్లాడుతా ఉన్నారు. నా బామ్మర్ది ఇంట్లో ఏం దొరకలేదు అనేటువంటిది ఎక్సైజ్ సిఐఏ ఈ అధికారులే చాలా స్పష్టంగా చెప్పారు, మీడియా ముందు మాట్లాడారు. ఏం దొరకలేదు, మందు బాటిలే దొరికాయి అనేటువంటిది ఆ రోజు బయట వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. డ్రగ్స్ వీడు దొరకలేదు అనేటువంటిది ఆ రోజు వాళ్ళు పోలీసులు చెప్పినటువంటి అంశాన్ని చెప్తూనే మేము పదే క్వశ్చన్ చేస్తాము, మేము నిలబడ్డాము కుటుంబానికి, అమ్మాయి బాధిత కుటుంబానికి. కాబట్టి ఈ రోజు తప్పని పరిస్థితుల్లో ప్రెజరైజ్ అయిన తర్వాత ప్రభుత్వం తప్పని పరిస్థితుల్లో చర్య తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అట్లా లొంగుబాటు అరెస్ట్ జరిగింది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఈ రోజు ఈ అమ్మాయి మాత్రమే కాదు, టోటల్ వ్యవస్థ ఈ రోజు ప్రభుత్వం పైన ఆగ్రహంగా ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే ముఖ్యమంత్రి పైన ఇంకొక కామెంట్ చేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నీకు హైట్ ఒకటే తక్కువ అనుకున్నా, బుర్ర కూడా తక్కువగా ఉంది, ఏది పడితే అది మాట్లాడుతా ఉన్నావు, నోరు జాగ్రత్త అనేటువంటిది డైరెక్ట్ గా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఆ అమ్మాయి వివరాలు బయట పెట్టినటువంటి వారిని అరెస్ట్ చేయాలి. ఇప్పటికే 15 మందిని కేసులు బుక్ అయ్యాయి అంటున్నాను, వారిని అరెస్ట్ చేయండి. ఒకవేళ బీఆర్ఎస్ ఇందులో ఉందని మీరు చెప్తా ఉంటే బీఆర్ఎస్ ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేయండి అనేటువంటి డిమాండ్ మేము చేస్తున్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. బండి సంజయ్ కూడా ఖచ్చితంగా రాజీనామా చేయాల్సింది అనేటువంటి డిమాండ్ ని కేటీఆర్ తెరపైకి తీసుకొచ్చారు. ఈ అంశంలో కొడుకుని దాచిపెట్టేయడానికి సహకరించింది ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి ఆరోపణలు కేటీఆర్ చేశారు. రైట్, అంటే ఈ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అంటే డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి ఆ నిందితుడికి సహకరించాడు అనేటువంటి మాటని కేటీఆర్ మాట్లాడుకొచ్చారు. సో అఫ్ కోర్స్ అటు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ తన కుమారుడే ఈ కేసులో ఉన్నారు కాబట్టి ఆయనపై ఆరోపణలు చేశారంటే ఆ రాజకీయ కోణమై ఉండొచ్చు, లేకపోతే తండ్రిగా ఉంటారనేటువంటి ఆ మాటని కేటీఆర్ మాట్లాడి ఉండొచ్చు అని రకంగా అందరూ అనుకున్నారు. కానీ స్వయంగా రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కలిసే ఈ నిందితుడిని దాచిపెట్టారు, రేవంత్ రెడ్డి బంధువుల ఆసుపత్రిలో ఫ్లోర్లో దాచిపెట్టారనే వ్యాఖ్యలు ఇప్పుడు కాంట్రవర్సీకి దారితీస్తున్నాయి, ఒక పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఏకంగా సీఎంఏ ఒక నేరస్తుని దాచిపెట్టారనే మాటని కేటీఆర్ అంటున్నారు. ఎలా చూడాలి దీన్ని? సహకరించారు, అరెస్ట్ చేయలేదు. 9 రోజులు దేశంలో ఎక్కడైనా పోక్సో కేసు నిందితులు అరెస్ట్ కాకుండా ఉండడం జరిగిందా? ఇది దేశంలోనే ఫస్ట్ టైం అనేటువంటి కేటీఆర్ లేవనెత్తుతూనే ఈ అంశానికి సంబంధించిన విషయంలో ఒక ప్రైవేట్ ప్లేస్ లో ముఖ్యమంత్రికి సంబంధించిన సన్నిహితుల ఆసుపత్రిలో 28వ ఫ్లోర్ లో దాచిపెట్టారు అనేటువంటి స్టేట్మెంట్ చేయడం అనేటువంటిది, అంటే నిజమా అబద్ధమా నాకు తెలీదు, మీరు వెరిఫై చేసుకునేటువంటి కాస్త కాన్ఫిడెంట్ గా ఆధారాలతో కేటీఆర్ మాట్లాడినట్టుగా ఏం కనిపించలేదు. కానీ ఏదో వీడియో వచ్చింది, ఆ వీడియో చూసి మాట్లాడడం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు పరుస్తున్నారు. తర్వాత డీజీపీ పైన కూడా కేటీఆర్ మాట్లాడారు. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చారు కాబట్టి పర్యటనలో భాగంగా బందోబస్తు ఏర్పాటు చేస్తాం, ఆ రోజు అరెస్ట్ చేయలేకపోయాము, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేకపోయామని చెప్పినటువంటి మాట పైన కూడా మాట్లాడుతూ ఏం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తే ఏ రాష్ట్రంలో ఉన్న నేరస్తులందరికీ సెలవులు ఇస్తారా అనేటువంటి వ్యంగ్యంగా కూడా కేటీఆర్ మాట్లాడారు. ఈ వివాదం అవుతుంది. నిన్న ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ పోలీసులు అప్పా జంక్షన్ దగ్గర చాలా స్పష్టంగా పట్టుకున్నారు, నాకాబందీలో పోలీసులు పట్టుకుంటే భగీరథ్ దొరికారు, అక్కడ నుంచి స్టేషన్ తరలించారు, అక్కడ నుంచి జైలుకి తరలించారు, దానికి సంబంధించిన ప్రాసెస్ ఇలా జరిగిందని పోలీసుల మాటలు నమ్ముతా ఉంటున్నారు స్టేట్మెంట్ చేశారు. ఒకవేళ తండ్రే అప్పచెప్తే పలానా ఇంట్లో ఉన్నాడు, వచ్చి అరెస్ట్ చేయడానికి పోలీసులు చెప్పే అది సరెండర్ అయ్యేటువంటి పరిస్థితి. కానీ సరెండర్ అయినట్టు ఎక్కడ కనపడలేదు, పోలీసులే అరెస్ట్ చేశారనేటువంటిది ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు ఆయన డైరెక్ట్గా ఏమంటున్నారంటే ఈ మైనర్ బాలికకు సంబంధించిన వివరాలు బయటకు లీక్ చేసిన వారు ఎవరైనా సరే ఇప్పటివరకు అరెస్ట్ చేయకుండా వదిలేశారు, దాంట్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేయమని అడుగుతున్నారు కేటీఆర్. తర్వాత పదే నా బామ్మర్ది ఇంట్లో డ్రగ్స్ విషయంపై మాట్లాడుతున్నారు. మీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లేమో మా దగ్గర ఎటువంటి డ్రగ్స్ దొరకలేదని చెప్పుకొచ్చారు. ఎవరు పెట్టొద్దన్నారు కేసులు? మిమ్మల్ని కేసులు పెట్టమని మీరు ఎందుకు వెనకాడిగారు? నిజంగా డ్రగ్స్ దొరికితే ఆయన మీద కూడా కేసు పెట్టమని కేటీఆర్ మాట్లాడుతున్నారు. సో మొత్తంగా నిన్న కేటీఆర్ ఈ రోజు మాట్లాడిన ప్రెస్ మీట్ సమావేశం మొత్తం కూడా నిన్న ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ కి కౌంటర్ అటాక్ గా ఉంది.
స్వయంగా నిందితుడికి సహకరించారు అనేటువంటి మాటను కూడా సీఎంని కార్నర్ చేస్తూ కేటీఆర్ మాట్లాడుకొచ్చారు. ఒకసారి తన బావమర్రి పైన సీఎం మాట్లాడిన మాటలకి కేటీఆర్ ఎటువంటి కౌంటర్ ఇచ్చారో చూద్దాం. సో మీ అభిప్రాయం ఏంటి? కేటీఆర్ అంటున్నట్టుగా నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి అటు నిందితుడికి సహకరించి ఉంటాడా? సో నిజంగానే బండి సంజయ్తో రేవంత్ రెడ్డి కలిసే ఇదంతా చేశారని కేటీఆర్ మాటలు మీరు ఏకీభవిస్తున్నారా? కామెంట్ చేయండి. రైట్, ఒకసారి ఫస్ట్ బండి భగీరథ్ పైన కేటీఆర్ మాట్లాడిన మాటలేంటో విందాం. కేంద్ర మంత్రి తోడు దొంగల మాదిరిగా ఇద్దరు తోడు దొంగలే. ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగితే ఈ రాష్ట్రంలో కంప్లైంట్ తీసుకోవడానికి పోలీసులు నిరాకరించారు. ఎవరండి ఈ రాష్ట్ర హోంమంత్రి? ముఖ్యమంత్రి గారు కాదా? ఆ అమ్మాయిని సతాయించి, తల్లిదండ్రులను సతాయించి 6 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వేధించి చివరికి కౌంటర్ కేసు పెట్టించారు. ఎవరు పెట్టించారండి ఈ రాష్ట్రంలో? వాస్తవం ఏంటి అసలు? ఆ మైనర్ బాలిక ఆమె మీద జరిగిన అఘాయిత్యానికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి బోర్మని ఏడిస్తే నిందితుని పట్టుకోవాల్సింది పోయి 9 రోజులు రాచమర్యాదలు చేసి కాపాడిన వెధవ ఎవడు? నేను అడుగుతా ఉన్నా ఈరోజు. ఎవరా వెధవ? ఇద్దరిలో తెలియదా ప్రజలకి? సిగ్గుపడాలా ముఖ్యమంత్రి? ఏమంటాడు మీ డీజీపీ? ఆయనకి ఏమైనా ఉందా తలకాయ అసలు? ప్రైమ్ మినిస్టర్ బందోబస్తులో బిజీగా ఉన్నాం అందుకే కేసు పెట్టలేదా? ప్రైమ్ మినిస్టర్ బందోబస్తు వచ్చినప్పుడు మొత్తం నేరస్తులందరికీ హాలిడే ఇస్తారా? 3 రోజులుగా సంపుకొనరబోయ్ అని చెప్పి మొత్తం రేవంత్ రెడ్డి గారు చెంచల్ కూడా బ్యాచ్మేట్స్ అందరికీ చెల్లరేగమని చెప్తారా? ఏం చెప్తున్నావు నాకు అర్థం కాదు. సిగ్గుందా అసలు ప్రభుత్వానికి? మేము 10 రోజులు మౌనంగా ఉన్నాం. ఎక్కడ ఒక అమ్మాయి విషయం కదా, సెన్సిటివ్ విషయం కదా అని మౌనంగా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలతో నోరు విప్పక తప్పని పరిస్థితిలో నేను మాట్లాడుతూ ఉన్నా. అసలు మెదడు ఉందా ఆయనకి? లేదా వడదెబ్బకి ఏమైనా చిన్న మెదడు కూడా చితికిపోయిందా? 9 రోజులు ఒక పాక్సో నిందితుని దేశంలో ఎక్కడైనా వదిలిపెట్టినరా? ఎందుకు నీకు అంత అండర్స్టాండింగ్ ఏంది మీ ఇద్దరికి? నీకు ఎందుకు భయం? ఒక నిందితుడిగా చూడాలా? వారు ఎవరైతేందా ఎందుకు కాపాడినామని అడుగుతున్నా ముఖ్యమంత్రిని. చివరికి ఏం జరిగిందండి వాస్తవం? కేసు రిజిస్టర్ చేయడానికి భయం. ఎవడు చేస్తున్నాడు ఈ మేనేజ్మెంట్ అంతా? 9 రోజులు ఒక నిందితుడిని దాచిపెడితే ఇంకొక సామాన్యుడైతే ఊకుంటారా పోలీసులు? వాళ్ళ తల్లిని తండ్రిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అండ్ ఇక్కడ కేంద్ర మంత్రి కాబట్టి స్పెషల్ ఎక్సెప్షనా? చెయ్యి ఏమైనా చెయ్యి, కేంద్ర మంత్రి కొడుకైతే మేము ముట్టుకోమనా? రేవంత్ రెడ్డి ఉన్నాడు మా దోస్తు కాబట్టి కాపాడుకుంటామనా? చివరికి దిక్కులేక నేను హైకోర్టుకు సల్యూట్ చేస్తున్నా. బెయిల్ కోసం ప్రయత్నం చేసిండ్రు మీరు, అది రాకపోతే సచ్చినట్టు నువ్వు అరెస్ట్ అంటావు, ఆయన లొంగుబాటు అంటాడు. ఇద్దరు డ్రామాలు, తోడు దొంగలు. సిగ్గులేదు ఇంకా మాట్లాడడానికి. ఆ అమ్మాయి కాదు, ఇవాళ రాష్ట్రంలోని అమ్మాయిలందరూ మహిళలందరూ మీ మొహం మీద ఉమ్ముతున్నారు. సిగ్గులేదు ఈ ప్రభుత్వానికి అని. ఎందుకండి అంత మొహమాటం? అరే ఈ జరిగిందేంది? నువ్వు మాట్లాడేదేంది? నీకు మెదడుందా? హైట్ ఒకటే తక్కువ అనుకున్నా, బుర్ర కూడా తక్కువనే రేవంత్ రెడ్డికి. ఇంత అన్యాయమా? ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఆ అమ్మాయి వివరాలు బయటపెట్టిన వెధవలు ఎవరు బయటపెట్టు. ఇప్పటికి 15 మంది మీద కేసు అయింది పేట్ బషీరాబాద్లో. ఎవరు ఆ వెధవలు? బీజేపీ వాళ్ళు. ఆ అమ్మాయి హనీ ట్రాప్ అని రాసిన వెధవలు ఎవరు మీడియాలో? నేను అడుగుతున్నా, ఎవరు ఆ వెధవ మీడియా? ఏది హనీ ట్రాప్ అని చెప్పి మనీ ట్రాప్లో పడ్డ మీడియా ఎవరు? వాళ్ళని అడుగుతున్నా నేను. సిగ్గు